మనకి ఒక చిన్న బుకింగ్ వచ్చింది ఇప్పుడే. అప్పటి నుంచి వస్తున్నాయి పోతున్నాయి కానీ మనకు ఆగుతలేవు. ఏదైతే చిన్న బుకింగ్లో వేస్ట్ ఉంటే చూసినారా, ఎవరు తీసుకోరు, అవి మనకు వస్తున్నాయి అన్నారు. ఈ నుంచి మన బాలమరాయ్ కాడ నుంచి ప్రకాష్ నగర్కి ఉన్నది 300 కిరాయి. అది ఆన్లైన్. అది కూడా వచ్చేసిన పికప్ పాయింట్కి. ఇక్కడ లెఫ్ట్లో కొరియర్ వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళే. ఇండ్ల నుంచే మన పికప్. చలో లోడ్ చేసుకుందాం. ఇది మన లోడ్. స్టార్ట్ అయిపోయినాను. ఇంకా ఫస్ట్ అయితే మనం డీజిల్ పోసేసుకుందాం. బండ్ల డీజిల్ వస్తూ నేను నుంచి స్టార్ట్ అయిపోదాం. ఈ ట్రిప్ ప్రకాష్ నగర్కి ఉండే, కాకపోతే కస్టమర్ డైరెక్ట్ తీసుకొని రా అంటే లొకేషన్ అప్డేట్ చేసేసాడు ఇటు మన బాచ్పల్లికి. ఇక ప్రకాష్ నగర్ పోయే బదులు 2-3 బాక్సులు వాళ్ళు దింపేసుకున్నారు. దింపి మిగతాది సీదా బాచ్పల్లికి లొకేషన్ అప్డేట్ చేసేసిండు, అక్కడికి వెళ్ళిపోవాలి. ముందే డైరెక్ట్ బాచ్పల్లి బుకింగ్ వచ్చి ఉంటే మన వరకు ఆగకపోతుండే. కొంచెం పెద్ద బుకింగ్ రాగానే ఎగిరిపోతున్నాయి అన్నట్టు. ఇదే చిన్న బుకింగ్ కదా అని ఎవరు తీసుకోలేరని నేను తీసుకున్నాక అప్డేట్ చేసేసారు. ప్రస్తుతానికైతే మన బాలనగర్ ఫ్లైఓవర్ పైన ఉన్నా. 20 కిలోమీటర్లు వచ్చినుండే మనకు డ్రాప్ లొకేషన్. చలో వెళ్దాం, నడవండి. ఇక ప్రస్తుతానికి మనం బొలారం రోడ్లు ఉన్నాము. ముందట కోకోకోలా రోడ్ వస్తుంది లెఫ్ట్ దిక్కు, అటు మర్రాలే మనం. ఈ నుంచి అంతే 2-2.5 కిలోమీటర్ డిస్టెన్స్ ఉన్నది. ఇది కోకోకోలా రోడ్. చాలాసార్లు వచ్చిన ఇడికి, కానీ దీని పేరు కోకోకోలా అని తెలియదు నాకు. మ్యాప్లో చూస్తే ఇప్పుడు చూపిస్తున్నది కోకోకోలా రోడ్ అని. చాలా ఇక్కడ ముందటి నుంచి రైట్ తీసుకోగానే కంపెనీ ఉన్నది. అరవిందో కూడా ఇక్కడనే ఉంటుంది అనుకుంటా. ఇది లెఫ్ట్ సైడ్లో ఉన్నది అరవిందో. మన కంపెనీ రైట్కి వస్తుంది. రైట్కి గేటు గిన్నె ఉంది గేటు. ఇండ్లకు మనం డెలివరీ చేయాల్సింది. ఈ బుకింగ్ అయితే అయిపోయింది. ఇలా మనకి లోపల పెద్ద కంపెనీ కదా, అన్లోడింగ్ వీడియో ఏమికి రాదన్నమాట. ఈ బుకింగ్లో మనకి 605 వచ్చింది అమౌంట్. టోటల్ అమౌంట్ వచ్చేసి 748, 142 రూపాయలు, 142 రూపీస్ కంపెనీ కమిషన్. చాలా ఇక వెయిట్ చేద్దాం. ఇంకా బుకింగ్లు అయితే వస్తాయి ఖచ్చితంగా, కాకపోతే మన వరకే ఆగుతలేవు. ఇప్పటికైతే ఇంకొకటి కూడా రాలేదు. చూద్దాం, వెయిట్ చేద్దాం. ఇంకా టైం ప్రస్తుతానికి వచ్చేసి 1:15 అవుతుంది, 1:15. కొంచెం టైం అటు ఇటు అయినా 2 గంటల సేపు లంచ్ టైం అంటారు వీళ్ళకి. డూలే తీరిపోతుండే, ఏమంటారు, కస్టమర్కి వెయిటింగ్ ఛార్జెస్ పడి. చలో నెక్స్ట్ బుకింగ్ రాగానే మళ్ళీ షూట్ చేస్తాం. టైం 1:30 అవుతుంది. లంచ్ చేసేసుకుందాం. అన్నము, ఏంది శమగడ్డ, చెంచా ఉండే ఎన్నో. ఓకే, చెంచాతోటే తినాలి. చేతులు కడుక్కోనికి నీళ్ళు లేవు ప్రస్తుతానికి. తాగనీకి ఉన్నాయి కానీ మళ్ళీ నీళ్ళు వేస్ట్ అవుతాయి. చలో లంచ్ తర్వాత కలుద్దాం. ఇదైతే పోటర్ అయితే ఆనే పెట్టినాను. బుకింగ్ వస్తే కూడా వెళ్ళిపోదాం. ముందు బయటనే తింటుండే కానీ ఈ మధ్యనే వీలైనప్పుడల్లా టిఫిన్ తీసుకొని వచ్చేస్తున్నా. బయట తిండి తగ్గించిన అన్నట్టు. బయట తిండి ఎంత తగ్గించినా కూడా
మన లైన్లో మన డ్రైవింగ్ లైన్లో తప్పదు బయట తిన్నుడు, కాకపోతే వీలైనంత తక్కువ చేసుకోవచ్చు, కానీ మొత్తానికి మాత్రం తప్పదు. చలో లంచ్ తర్వాత కలుద్దాం మళ్ళా. 2:15 అవుతుంది. ఇక ఏం బుకింగ్లు అస్సలు సపోర్ట్ చేస్తలేవు. అటు పోయి కొంచెం ఏరియా మారుద్దాం, ముందడికి పోదామని ఈ నుంచి మూవ్ అయిపోతున్నా. అప్పటి నుంచి వెయిట్ చేస్తే ఇప్పుడు మనకి ఇంకొక బుకింగ్ వచ్చింది. టైం ఎగ్జాక్ట్ 3 అవుతుంది. ఇది ఎక్కడికి అంటే 1.5 కిలోమీటర్ ఉన్నది పికప్ బొల్లారం రోడ్లో. ఈటి నుంచి నార్సింగి పోవాలి. అదేదో బోర్డులు అంటున్నారు, ఫోమ్ అంటున్నారు, ఏదో చూద్దాము. మన బండ్లో వేసుకుపోదాము, లేకపోతే క్యాన్సిల్ చేసేద్దాం. ఎక్కువ ఇచ్చేటట్లు లేరు వీళ్ళు. ఒకవేళ మన బండ్లో ఫిట్ అయ్యేటట్టు ఉంటేనే వేసుకుందాం, లేకపోతే నార్సింగి ముందు అక్కడి నుంచి బుకింగ్ ఉండదు. ఆ మిగిలేది ఏదో కూడా వీళ్ళ కమిషన్ డీజిల్కి ఇంకా పోలీస్ ఫైన్ వచ్చింది అనుకో, ఇక ఆడికాడికి అయిపోతుంది. అందుకే మన బండ్లో వస్తేనే వేసుకుందాం, లేకపోతే లైట్ తీసుకుందాం. చలో పికప్ పాయింట్కి అయితే పోదాం. నడవండి. మనం వచ్చేసినాము పికప్ పాయింట్కి. ఇక్కడ లెఫ్ట్ సైడ్లో ఏదో అశోక వీల్స్ ఉందంట, దాని పక్కన ఉందని చెప్పారు. పికప్ డిస్టెన్స్ అయితే చెప్పినా కదా, 1.5 కిలోమీటర్స్ ఉన్నది. ఇక్కడ అశోక వీల్స్, రేణుకా వీల్స్ అన్నది అనుకుంటా, అశోక వీల్స్ అనుకుంటున్నాను. పక్క సందుల ఇదే ఉన్నది. లెఫ్ట్ సైడ్కి పోయి లోడ్ చేసేసుకుందాం. ఇది మన లోడు. ఆప్కిచ్లో ఫోటో ఆప్కిచ్లో 20 కిలోమీటర్స్ వచ్చింది మనకి డ్రాప్ పాయింట్. మెటీరియల్ ఏం లేదు, లోపలనే వచ్చేసింది ఆరామ్సే. అందుకే ఏమనలేదు, గమన పోగానే 2 సెకండ్ల లోపల వేసేసారు, వెళ్ళిపోమని చెప్పారు. హార్డ్లీ 2 మినిట్స్ పట్టి ఉండొచ్చు ఆడ నుంచి పోయి ఆడ నుంచి బయటికి వెళ్ళటానికి. చలో వెళ్దాం, నడవండి డ్రాప్ పాయింట్కి. ఈ బొలారం రోడ్డు కరెక్ట్ 5-10 మినిట్స్లో క్రాస్ అయిపోవాలి. కరెక్ట్ 3:20 అవుతుంది. 3:30 కాగానే అన్ని స్కూల్ బస్సులు వచ్చేస్తాయి రోడ్డు మీదకి. స్కూల్ బస్సులు అన్నీ రోడ్డు మీదకి వచ్చేస్తే ఈ స్ట్రిచ్ మొత్తం ఇక జామ్ ఉంటుంది. మనం క్రాస్ చేయలేకపోయినాం. స్కూల్ బస్సులు అన్నీ వచ్చేసినాయి చూసినారా, రైట్ సైడ్లో లెఫ్ట్ సైడ్లో ఫుల్ ఏరియా మొత్తం బస్సులు ఎండిపోయి ఉంటాయి. ఓఆర్ఆర్ వరకు వచ్చేసినాము. ఈ నుంచి ఇంకా 4 కిలోమీటర్స్ ఉన్నది. కస్టమర్ కూడా కాల్ చేసిండు జల్దీ రమ్మని. ఇంకా 10 to 12 మినిట్స్ చూపెడుతుంది, వెళ్ళిపోదాం ఈజీ. టోపీ పడ్డది. వచ్చేసినాము డ్రాప్ పాయింట్కి. ఆ ముందట రైట్ సైడ్లో పెద్ద బిల్డింగ్లు కనిపిస్తున్నాయి, ఆ టవర్లో అందులోనే అనుకుంటా వీటిలల్లో డెలివరీ. అక్కడికి వెళ్ళి ఫోన్ చేద్దాం కాంటాక్ట్ పర్సన్కి. మనం వచ్చేసినాము డ్రాప్ పాయింట్ దగ్గరికి. ఈ పక్కన ఆగుదాం. ఇది మన వెహికల్ ఇక్కడ అన్లోడ్ అయిపోతుంది. ఇది ఒకటే ఐటమ్. చాలా పైసలు తీసేసుకున్నాం కస్టమర్కి ఫోన్ చేసి. పిల్లలు బయటికి పోతేనే ఫోన్ కనెక్ట్ అవుతుంది, పేమెంట్ దొరుకుతుంది మనకి. బయటికి పోదాం నడవండి. ఈ ట్రిప్ కూడా అయిపోయింది. పేమెంట్ వచ్చేసింది మనకి 583. 2 అయినాయి బుకింగ్లు. టైం 4:30 అవుతుంది. 4:25, 4:25. చలో ఏం చేద్దాం, ఇంకోసేపు ఆగుదాము నార్సింగిలా. ఇక్కడికైనా వస్తాయని నమ్మకం అయితే లేదు, కానీ తిరిగి కోసేపు ఆగుదాం. ఖాళీ పోవడం కంటే కొంచెం వెయిట్ చేసి బెస్ట్ కదా. కొంచెం వెయిట్ చేసి ఇక రాకపోతే నాకు వేరే ఆప్షన్ ఏముంది, వెళ్ళిపోవడం తప్ప. చలో మళ్ళీ బుకింగ్ రాగానే షూట్ చేస్తాం. ఇక్కడ నుంచి స్టార్ట్ అయిపోతున్నాను. ఇక హైటెక్ సిటీ రోడ్, గచ్చిబౌలి రోడ్ అట్లా పోతాను.
ఏడు ఆగాను, కాకపోతే రన్నింగ్లో బుకింగ్ వస్తే తీసుకుంటాను. ఇవన్నీ ఏరియాలలో ఆగి టైం వేస్ట్. టైం ప్రస్తుతానికి 5 అవుతుంది. చాలా నెక్స్ట్ బుకింగ్ వస్తే మళ్ళీ షూట్ చేస్తాను. ఇక అన్ని టవర్లే అటు, అన్ని పెద్ద పెద్ద టవర్లు. ఆ నుంచి అయితే ఏం రాలేదు. నేను వచ్చేసిన పార్కింగ్ దగ్గరికి, మా పార్కింగ్ స్టాండ్లోకి వచ్చేసినాను. ఇవాళ వీడియోలు అయితే ఇంతే, మళ్ళీ మామూలు పోయినాయి ట్రాఫిక్లో. చలో రేపటి వీడియోలో కలుసుకుంటాను. ఇవాళ వీడియో చిన్నగా అయితే పెద్దగా అయితే నాకు తెలియదు, ఏదైతే అదే అప్లోడ్ చేసేస్తాను. రేపటి వీడియోలో కలుసుకుందాం మళ్ళీ. బాయ్.